ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ అండ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. గత డిఎస్సి ఎస్జిటిలో తెలుగు నుంచి అడిగినటువంటి క్వశ్చన్స్ గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. అందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి కవిత్రయం అని ఎవరిని అంటారు అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. నన్నయ్య, తిక్కన, ఎర్రన, పాల్కురికి సోమన, పండితారాధ్యులు, మారన. నన్నయ్య, తిక్కన, మారన, పోతన, శ్రీనాథుడు, తిక్కన అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి కవిత్రయం అని ఆప్షన్ 1 నన్నయ్య, తిక్కన, ఎర్రన వీరిని కవిత్రయం అంటారు. సో ఆప్షన్ 1 అనేది మన ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కింది వాటిలో గుర్రం జాషువా రచన కానిది అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. గబ్బిలం, ఫిరదౌసి, స్వప్నకథ, గంగిరెద్దు అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి గుర్రం జాషువా గారి రచన కానిది ఆప్షన్ 4 గంగిరెద్దు అనేది మన ఆన్సర్. సో మిగతా గబ్బిలం, ఫిరదౌసి, స్వప్నకథ ఇవి గుర్రం జాషువా గారి రచనలు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సామాన్య ప్రజల భాషలో కవిత్వం రాసిన టి కృష్ణమూర్తి యాదవ్ రచనలు అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. రాగమాల, మా ఊరు, తొక్కుడు బండ, శబ్నం, నేతాజీ, బాపూజీ, తృణకంకణం, స్నేహలత అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో టి కృష్ణమూర్తి యాదవ్ గారి రచనలు వచ్చేసి ఆప్షన్ 2 తొక్కుడు బండ, శబ్నం అనేది మన ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బద్దెన రాసిన శతకం అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. వేమన శతకం, దాశరథి శతకం, సుమతి శతకం, భాస్కర శతకం అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో బద్దెన రాసిన శతకం ఆప్షన్ 3 సుమతి శతకం అనేది మన ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వివిధ కథల సమాహార కావ్యాన్ని ఏమంటారు అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. గేయం, కావ్యం, కథాకావ్యం, కథాకథనం అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి వివిధ కథల సమాహార కావ్యాన్ని ఆప్షన్ 3 కథాకావ్యం అంటారు. నెక్స్ట్ వచ్చేసి శతకం లక్షణాలు అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. 100 కానీ లేదా ఆ పైన కానీ పద్యాలు ఉండడం, మకుటం కలిగి ఉండడం, క్లుప్తత, గాన యోగ్యత, కథాకథనం, నాటకీయత, 10 లేదా ఆ పైగా పద్యాలు ఉండడం మరియు భావ సరళత అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి శతకం యొక్క లక్షణాలు ఆప్షన్ 1 100 కానీ లేదా ఆ పైన కానీ పద్యాలు ఉండడం, మకుటం కలిగి ఉండడం అనేది మన ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఛందస్సు మాత్రగణాల నియమం లేకుండా స్వేచ్ఛగా భావయుక్తంగా వాక్యాలతో ఉండేది అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. ఖండకావ్యాలు, కథాకావ్యాలు, పద్యం, వచన కవిత అని చెప్పేసి మనకు ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి ఛందస్సు మాత్రగణాల నియమం లేకుండా స్వేచ్ఛగా భావయుక్తంగా వాక్యాలతో ఉండేది ఆప్షన్ 4 వచన కవిత అనేది మన ఆన్సర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉత్తమ పురుష కథనంలో సాగేది అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. కథ, గేయం, స్వగతం, జీవిత చరిత్ర అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి ఉత్తమ పురుష కథనంలో సాగేది ఆప్షన్ 3 స్వగతం అనేది మన ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి వ్యవహారిక భాషా ఉద్యమానికి ఆద్యుడిగా పేర్కొనదగిన వాడు అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. గిడుగు వెంకట రామ్మూర్తి, శ్రీనాథుడు, సి నారాయణ రెడ్డి, రాయప్రోలు అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి వ్యవహారిక భాషోద్యమానికి ఆద్యుడిగా పేర్కొనదగిన వాడు ఆప్షన్ 1 గిడుగు వెంకట రామ్మూర్తి అనేది మన ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి యుద్ధమల్లుని బెజవాడ శాసనంలో ఉన్న ఛందస్సు అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. తరవోజు, సీసం, ఉత్పలమాల, మధ్యాక్కర అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి యుద్ధమల్లుని బెజవాడ శాసనంలో ఉన్న ఛందస్సు ఆప్షన్ 4 మధ్యాక్కర అనేది మన ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి చెంపు పద్ధతి అంటే అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. వచనం, పద్యం, పద్య గద్యాలు, గేయం అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి చెంపు పద్ధతి అంటే ఆప్షన్ 3 పద్య గద్యాలు అనేది మన ఆన్సర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాండలిక భాషా భేదాలను బట్టి తెలుగు రాష్ట్రాలను ఎన్ని మండలాలుగా విభజించారు అని చెప్పేసి క్వశ్చన్ అడగడం జరిగింది. 2, 3, 4, 5 అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి మాండలిక భాషా భేదాలను బట్టి తెలుగు రాష్ట్రాలను ఆప్షన్ 3 4 మండలాలుగా విభజించారు. సో ఆప్షన్ 3 అనేది మన ఆన్సర్. సో 4 భాషా మండలాలుగా విభజించారు. నెక్స్ట్ వచ్చేసి వక్త్రం పదానికి అర్థం అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. వస్త్రం, ముఖం, వంకర, అందం అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి వక్త్రం పదానికి అర్థం వచ్చేసి ఆప్షన్ 2 ముఖం అనేది మన ఆన్సర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి పుండరీకం, వ్యాఘ్రం అనే పర్యాయ పదాలు కలిగిన పదం అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. తాబేలు, జింక, ఏనుగు, పులి అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి పుండరీకం, వ్యాఘ్రం అనే పర్యాయ పదాలు కలిగిన పదం ఆప్షన్ 4 పులి అనేది మన ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి కన్నమ్మ కష్టాలు అనే జాతీయానికి అర్థం అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది.
కష్టాల మీద కష్టాలు పెట్టడం, సుఖంలో బాధలు అనుభవించడం, సుఖాల మీద సుఖాలు అనుభవించడం, బాధలో సౌఖ్యం అనుభవించడం అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి కన్నమ్మ కష్టాలు అనే జాతీయానికి అర్థం ఆప్షన్ 1 కష్టాల మీద కష్టాలు పెట్టడం అనేది మన ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి కింది వాటిలో మహాప్రాణాక్షర పదం అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. కష్టం, సుఖం, ఆనందం, కలం అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి మహాప్రాణాక్షర పదం వచ్చేసి ఆప్షన్ 2 సుఖం అనేది మన ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి సీతమ్మ సంధి అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. గుణ సంధి, సవర్ణ దీర్ఘ సంధి, ఉత్వ సంధి, అత్వ సంధి అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి సీతమ్మ అనేది ఆప్షన్ 4 అత్వ సంధి అనేది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఒక పనిని చేయవద్దనే అర్థాన్ని సూచించే వాక్యం అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. నిషేధార్థక వాక్యం, సామర్థ్యార్థక వాక్యం, అనుమత్యర్థక వాక్యం, ప్రార్థనార్థక వాక్యం అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి ఒక పనిని చేయవద్దనే అర్థాన్ని సూచించే వాక్యం ఆప్షన్ 1 నిషేధార్థక వాక్యం అనేది మన ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి తమ భావాలను, ఉద్వేగాలను, ఆలోచనలను, ఆకాంక్షలను వ్యక్తం చేయడానికి అప్రయత్నంగా సహజంగా రూపొందించుకున్న సాధనం భాష అని నిర్వచించిన భాషావేత్త స్టర్ట్ వర్ట్, నోమ్ చామ్స్కీ, సెఫైర్, హాకెట్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి తమ భావాలను, ఉద్వేగాలను, ఆలోచనలను, ఆకాంక్షలను వ్యక్తం చేయడానికి అప్రయత్నంగా సహజంగా రూపొందించుకున్న సాధనం భాష అని నిర్వచించిన భాషావేత్త ఆప్షన్ 3 సెఫైర్ అనేది మన ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి అపరిచిత పద్య భాగాలకు సరి అయిన శీర్షికలను సూచించగలుగుట అనే స్పష్టీకరణం ఈ బోధనా లక్ష్యానికి చెందినది అని చెప్పేసి క్వశ్చన్ అడగడం జరిగింది. జ్ఞానము, అవగాహన, రసానుభూతి, మనోవైఖరి అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి అపరిచిత పద్య భాగాలకు సరి అయిన శీర్షికలను సూచించగలుగుట అనే స్పష్టీకరణం ఆప్షన్ 2 అవగాహన అనే బోధన లక్ష్యానికి చెందినది. సో ఆప్షన్ 2 అనేది మన ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద్విత్వానికి సంయుక్తం, సంయుక్తానికి ద్విత్వం ఉపయోగించడం వల్ల ఏర్పడే ధ్వని దోషాలకు ఉదాహరణలు అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. పక్షి పులుసు అన్నాయము, విషయం మోషము, ఒకటి ఈరయ్య, లామాలావు వేల అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి పక్షి పులుసు అన్నాయము అనేది మన ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి ఒక విద్యా సంవత్సరంలో వచ్చే సెలవులు, పని దినాలు, పరీక్షలు, పాఠశాల ఉత్సవాలు మొదలైన వానిని దృష్టిలో నుంచుకొని ఉపాధ్యాయుడు పాఠ్య సహపాఠ్య కార్యక్రమాలను సంబంధించి నెలల వారీగా రూపొందించుకునే ప్రణాళిక అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. విద్యా ప్రణాళిక, యూనిట్ ప్రణాళిక, పీరియడ్ ప్రణాళిక, వార్షిక ప్రణాళిక అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 వార్షిక ప్రణాళిక అనేది మన ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ ఈ రకమైన బోధనోపకరణం అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. శ్రవ్య, దృశ్య, ప్రత్యేక, దృశ్య, శ్రవణ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ అనేది దృశ్య బోధన ఉపకరణం. సో ఆప్షన్ 2 అనేది మన ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి లఘు పరీక్ష, ప్రాజెక్టు పనుల నిర్వహణ ఈ రకమైన మూల్యాంకనంలో భాగము అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. లోప నిర్ధారణ, సంగ్రహణాత్మక, నిర్మాణాత్మక, ప్రాగుక్తిక అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి లఘు పరీక్ష, ప్రాజెక్టు పనుల నిర్వహణ అనేది ఆప్షన్ 3 నిర్మాణాత్మక మూల్యాంకనంలో భాగం. సో ఆప్షన్ 3 అనేది మన ఆన్సర్. సో ఇవి గత డిఎస్సి హెచ్జిటిలో అడిగినటువంటి తెలుగుకు సంబంధించినటువంటి క్వశ్చన్స్. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కనుక ఒక లైక్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.